పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరం కాలం పూర్తవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. ఈ సందర్భంగా సంవత్సరం కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు రాక్షస పాలనలో పూర్తిగా చిన్నాభిన్నమై వ్యవస్థలు చిన్నాభిన్నమై అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాన్ని తీసుకోవడం జరిగింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రమంతా కళ్ళెదిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి ముఖ్యమంత్రి గ్రామానికి వెళ్ళి 6 గ్యారెంటీల పేరుతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేసి సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి పరిస్థితి. దాంతోపాటు చాలా విషయాలను ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిద్దామని చెప్పి సంవత్సరం కాలం పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఒక పక్క రాష్ట్ర పురోగతితో పాటు ఈ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కూడా మీతోటి పాలు పంచుకోవాలని మీ ముందు ఓ ప్రగతి నివేదిక ముందుంచాలనే ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి సోదరుడు నూడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్ గారు, రత్నాకర్ గారు, జావేద్ అక్రమ్ గారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సేవాదల్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, ఫిషరీస్ సంబంధించిన డిపార్ట్మెంట్ల చైర్మన్లతో పాటు మరి ముఖ్యమైన ఎన్ఎస్యుఐ కార్యకర్తలందరూ కూడా ఈ పత్రికా సభలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి తెలియజేయాలని, అందుకు మీ ద్వారా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలనకు ముగింపు పలికి ప్రజాపాలన మొదలై సంవత్సరం కాలం పూర్తయింది. ఆ 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం చిన్నాభిన్నమైంది. వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తూ వ్యవస్థల పునరుద్ధరణ చేస్తూనే మరొక పక్క 6 గ్యారెంటీలకు పెద్దపీట వేసి అందులో మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, ఇందిరామైన్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు నేస్తం, స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలుగా ఐటీఐలు, ఈ విధంగా ఒక్కొక్కటి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికంటే ముఖ్యంగా మా పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే ఏ కులం ఎంత జనాభా ఉంటే ఫలాలు అదే విధంగా అందాలనే ఉద్దేశంతో కులగణనకు ఆ రోజు మేము బీసీ డిక్లరేషన్లో హామీ ఇవ్వడం జరిగింది కామారెడ్డిలో. ఆ హామీలో భాగంగా ఇవాళ రాష్ట్రంలో కులగణనకు సంబంధించి కార్యక్రమం చేపట్టడం, అది దేశంలోనే ఒక మహత్తరమైన కార్యక్రమంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంతేవిధంగా 10 సంవత్సరాల కాలంలో జాబులు అంటేనే, ఉద్యోగాలు అంటేనే నిరుద్యోగ యువకులు అడలెత్తిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్క నోటిఫికేషన్లు వస్తాయి, ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటాయి, తీరా ఎగ్జామ్ ప్రారంభమయ్యే ముందు ఏదో ఒక పేపర్ లీకేజ్తో 100 కోట్ల రూపాయలు నిరుద్యోగ యువకులకు సంబంధించినటువంటి రోడ్డున పడి వాళ్ళ 100 కోట్ల రూపాయలు ట్రైనింగ్ల కొరకో, హైదరాబాద్ నుండి ప్రిపరేషన్ కొరకో వాళ్ళ 100 కోట్ల రూపాయలని ఆ ప్రభుత్వం రాక్షస పాలనలో నిరుద్యోగ యువకులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితిని మనం అందరం కూడా గమనించినాం. అందులో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ అంటేనే ఒక హాస్యంగా చూసిరు. ఈ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ అంటే అందరు నవ్వుకున్నారు. అసలు టీఎస్పీఎస్సీ అంటే లీకులకే అదొక కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టీఎస్పీఎస్సీని పునరుద్ధరించి దాన్ని ప్రక్షాళన చేసి సంవత్సరం కాలంలో సుమారు 50,000 పైచిలకు ఉద్యోగాలు నియమించి ఎక్కడ కూడా ఎలాంటి లీకులు, అవకతవకలు, ఆరోపణలు లేకుండా సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దశాబ్ద కాలంగా వెనుకబడిన తరగతుల హాస్టళ్లలో మెను విషయంలో దశాబ్దాల కాలంగా ఒక తీవ్రమైన ఇబ్బందులు, ఎందుకంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి, కాస్మెటిక్ వస్తువుల ధరలు పెరిగిపోయి దాని మీద విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే దాన్ని సౌహృదంతో తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలను పెంచి ఈరోజు హాస్టళ్లలో భోజన వసతులను మెరుగుపరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పూర్తిగా గల్ఫ్ మీద ఆధారపడ్డటువంటి పేద ప్రజానీకానికి గల్ఫ్లో జరిగే నష్టాన్ని పూరించాలంటే ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా, ఒక కేరళ మినహా మిగతా ఏ రాష్ట్రం కూడా గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈరోజు ఏదైనా కారణంతో గల్ఫ్ దేశాలలో ఏ గల్ఫ్ కార్మికుడైనా నష్టపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్తో పాటు వాళ్ళ కుటుంబానికి విద్యా సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని తీసుకోవడం ఏదైతే ఉందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలంలో జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతుల కోసం ఈ ప్రభుత్వం 57,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ, 25 లక్షల మందికి రుణ విముక్తులు చేసింది. వీటికి తోడు రైతులకు సాగునీటి అందించే నీటిపారుదల ప్రాజెక్టులకు నిర్వహణ కోసం సుమారు 10,000 కోట్లు ఖర్చు పెట్టింది ఈ రాష్ట్రంలో. గడిచిన 10 ఏళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి 7 లక్షల కోట్ల అప్పులకు ప్రతి నెల వడ్డీలు, కిస్తులు సుమారు 60,000 కోట్ల రూపాయలు చెల్లించినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పులు తీర్చడంతో పాటు ఏడాదిలోగానే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి, గృహజ్యోతితో పాటు 50,000 పైచలకు ఉద్యోగాలను చేపట్టి యువ వికాసాన్ని అమలు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్తు ఫ్రీ, ఆరోగ్యశ్రీ పరిమితి పథకాలు పెంపుతో ఈ రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి, మరొక పక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పార్టీగా, ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. వీటికి తోడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం సంక్షేమ పథకాల కొరకే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం 1,00,000 కోట్ల పనులు మొదలుపెట్టింది. మెట్రో 2వ దశ, రీజనల్ రింగ్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ అభివృద్ధి, ఉస్మానియా కొత్త ఆసుపత్రి, మూసి పునర్జీవం, జంటనగరాల ఎల్లంపల్లి నుంచి మరో 20 టీమ్స్లు గోదావరి నీటిని తరలింపు, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీల పనులకు మొదలుపెట్టింది. తొలి ఏడాది ప్రజాపాలనలో విజయోత్సవాల భాగంగా హైదరాబాదే కాదు మిగతా పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2వ పెద్ద నగరంగా గుర్తించి వరంగల్ నగరానికి 5,000 కోట్ల పైచీలకు అభివృద్ధి పథకాల కోసం పనులను మంజూరు చేసి దాని అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఇది ఒక పక్క ఇటు జరుగుతుంటే జిల్లాలో, ముఖ్యంగా ఈ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు రోజు ఉదయం లేచి నుండి తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలతో ప్రజలను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నా ఈ జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించినంత వరకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ట్రాన్స్జెండర్లకు, విద్యార్థినులకు, బాలికలకు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఇప్పటి వరకు 3,26,00,000 మంది మహిళలకు ఉచిత సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. తద్వారా మహిళలకు 129 కోట్ల రూపాయలు లబ్ధించుకునేది. జిల్లాలో ప్రతిరోజు సగటున 93,000 మంది జిల్లాలలో మహిళలు ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. 500 వంట గ్యాస్ సిలిండర్
ఇచ్చిన హామీ మేరకు 500 రూపాయలకే వెంటనే సిలిండర్ను సరఫరా చేస్తున్నాం. ఈ పథకం ద్వారా జిల్లాలో 2.20 లక్షల పైచిలు కుటుంబాలకు 20.50 కోట్ల రూపాయల లబ్ధి చేకూరడం జరిగింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కింద తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు ప్రభుత్వ ఉచిత విద్యుత్తును అందిస్తుంది. ఈ పథకం కింద ప్రతి నెల జిల్లాలో సగటున 2.47 లక్షల కుటుంబాలకు జీరో బిల్ అమలవుతుంది. తద్వారా ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఈ పథకం అమలుకు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు గృహ వినియోగదారులకు 86 కోట్ల 49 లక్షల మేరకు లబ్ధి చేకూరిందంటే ఇది కాంగ్రెస్ విజయం కాదా అని సందర్భంగా నేను ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నాను. దీనికి సంబంధించిన ప్రభుత్వం సబ్సిడీ రూపేణా ఇప్పటికే 75 కోట్ల 85 లక్షల రూపాయలను ట్రాన్స్కోకు చెల్లించడం జరిగింది. పంట రుణాల విషయంలో 2 లక్షల రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించి నేటి వరకు 4 విడతలుగా ఈ జిల్లాలో 1,612 మంది రైతులకు 782 కోట్ల 30 లక్షల రూపాయలని నిన్నటి వరకు ఈ జిల్లాలో రుణమాఫీ రూపాన చెల్లించినటువంటి పరిస్థితిని ఈ ప్రతిపక్షాలు కనిపించకపోవడం ఏదైతుందో వాళ్ళ గుడ్డితనానికి, వాళ్ళ అజ్ఞానానికి, వాళ్ళ అపరిపక్వతకి ఇది నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అభివృద్ధి పాలన ఒకవైపు, సంక్షేమ పథకాలు ఒకవైపు నడిపిస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు మీతో కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీతో కలిసి ఇవన్నిటిని కూడా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు చెప్తున్నాం. ఇవే కాదు, రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఇంకో ప్రధానమైన ఇచ్చినటువంటి హామీ నిజాం షుగర్ పునరుద్ధరణ కోసము ఏదైతే ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఉందో దానికోసం సుమారు 200 కోట్ల పైచీలకు అప్పును చెల్లించినటువంటి పరిస్థితి. దాని నివేదిక రాగానే త్వరలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 3 ఫ్యాక్టరీల ద్వారా ఉత్తర తెలంగాణలో చెరుకు రైతుల యొక్క ప్రధానమైన సమస్య తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా రైతులకు, రైతు కూలీలకు ఆ రోజు ఇచ్చినటువంటి హామీల మేరకు ఇంకా కొన్ని హామీలు మిగిలి ఉన్నాయి. ఈజీఎస్ ద్వారా, అదేవిధంగా ఎస్డిఎఫ్ ద్వారా, ఆర్ఎండ్బి ద్వారా, పంచాయత్ శాఖ ద్వారా ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో అభివృద్ధి, రోడ్ల విషయంలో, బిల్డింగ్ల విషయంలో అభివృద్ధి ఫలాల కోసం నిధులు కేటాయించి ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ జిల్లాలో ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు రెడ్డి గారు, వీరందరి సమన్వయంతో ఈ జిల్లాను మరింత ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. కళ్ళబొల్లి మాటలతో, కట్టుకథలతో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనే, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క ఆలోచనలు మీరు పసిగట్టడం ద్వారానే వాళ్ళకు బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఒక పక్క మేము ఈ పద్ధతిలో చేసుకుంటూ పోతుంటే మరొక పక్క బీజేపీ పార్టీ ఎన్నికల కంటే ముందు, శాసనసభ ఎన్నికల కంటే ముందు సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రకటించిండు పసుపు బోర్డు ఏర్పాటు చేద్దామని. సంవత్సరం గడుస్తున్న ఈ పార్టీకి అతిగతి లేనటువంటి పరిస్థితిని బీజేపీ ఈరోజు వరకు కూడా అటువంటి చేర్పించకపోగా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ యొక్క హామీలపైన మాట్లాడుతుంటే వాళ్ళు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాదా అని సందర్భంగా మీ ద్వారా ఈ ప్రజలకు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, ఖచ్చితంగా టీఆర్ఎస్ బీజేపీలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయాలని ఒక ప్రయత్నంలోనే తప్పుడు ఆరోపణలతోటి ముందుకొస్తారు. కాబట్టి ఈ సందర్భంగా సంవత్సరం కాలం పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడికక్కడ మనం కూడా మండలాలలో, గ్రామాలలో కూడా టీఆర్ఎస్ బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసి 10 సంవత్సరాల కాలంలో ఇద్దరికిద్దరు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం నియమించకపోవడంతో ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కూడా నిరుద్యోగం రేటు పెరగడానికి బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు కారణం కాదా అని ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా, బీజేపీ నాయకుల్ని, టీఆర్ఎస్ నాయకుల్ని నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను. ఈ సందర్భంగా వీటితో పాటు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా అన్నిటికంటే ముఖ్యంగా రైతు బీమా విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది. రైతు బీమాను పూర్తిగా ప్రభుత్వమే చెల్లించి ఈరోజు మనము రైతులకు అండగా నిలిచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మనకు మత్స్యశాఖ శాఖ ఉంది. ఇక్కడ గతంలో 20% చేప పిల్లలను చెరువులలో వదిలి 100% డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూర్చుండి చెప్పిర్రు, మత్స్యశాఖకు క్లియర్ చెప్పి మత్స్యకారులందరికీ కూడా చెప్పారు, మీ గ్రామాల్లోకి చేపలు వదలడానికి వచ్చినప్పుడు మీరు లెక్క కట్టుకొని వాటిని చెరువుల్లో వదలండి అని చెప్తే కాంట్రాక్టర్లు గతంలో మొక్కి తిన్నటువంటి వాళ్ళు గజగజానికి ఈరోజు లెక్కకు లెక్క చెరువులలో వేస్తున్నారు. కానీ ఇవాళ ఏమంటారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి కానీ మిగతా నాయకులు ఏమంటారంటే, మేము అప్పుడు 1 కోటి చేపలు వేస్తే ఇవాళ వీళ్ళు 60 లక్షల చేపలు వేసినంటారు. కానీ ఆ 40 లక్షల చేపలు మీరే తిన్నారు అయ్యా అని ఈ సందర్భంగా ప్రజలు గుర్తుంచుకోమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా అన్ని విషయాలలో సంక్షేమాలు ఒక పైకు, అభివృద్ధి ఒక పైకు ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ వార్తలను ప్రజల వద్దకు చేరవేస్తారని ఆశిస్తూ మరొకసారి ప్రజాపాలన సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ పునరంకితమై ఇంకా సంక్షేమాలను అభివృద్ధి జిల్లాకు తీసుకొచ్చే విధంగా ఈ జిల్లాకు ఇప్పటికే ముఖ్యంగా ఈ జిల్లాకు 5 కార్పొరేషన్ పదవులతో పాటు ఏఎంసీ చైర్మన్లను అదేవిధంగా గ్రంథాలయం నూడా చైర్మన్లను నియమించి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా పక్షాన పిసిసి ప్రెసిడెంట్ గారులకు జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.